అండ్ అందరికీ నా పేరు వెంకటేష్. నిన్న నామినేషన్స్ 3 గంటలకు స్టార్ట్ అయితే రాత్రి 12 అయింది. అయినా సరే అయిపోలే. ఎవరి మాట ఎవరు వినట్లేదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళ ల్యాగ్ ఎంత చేస్తున్నారంటే పీక్స్ తీసుకోబోతున్నారు. నిన్న ఎపిసోడ్ గురించి మాట్లాడుతుంటే ఎపిసోడ్ స్టార్ట్ అయితే యష్మిని ఎన్నుకున్నారు కదా. నిన్న యష్మిని ఎన్నుకున్నదాన్ని అందరూ ఖండిస్తున్నారు అనమాట. వీళ్ళు ఎందుకు యష్మిని వేరే వాళ్ళకి ఎందుకు అర్హత లేదని కొంచెం కన్వర్జేషన్ జరిగింది. నిఖిల్ దాన్ని అడుగుతుంటే ఒక్కొక్కరిని మీకు ఎవరైతే మీకు ఎవరు చీఫ్ అయితే బాగుంటుందని ఒక్కొక్కరిని అడుగుతుంటే నిఖిల్ మాట అయితే ఎవరు విన్నట్లు పాపం నిఖిల్ బాగానే అడుగుతున్నారు. స్లోగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రిటర్న్ మాట్లాడుతున్నారు. తర్వాత ప్రేరణ చేయమంటుందంటే కొంచెం ఏదైనా చెప్పండి, బిగ్ బాస్ విన్నర్కి పీస్ ఆఫ్ మైండ్ లేకుండా చేస్తున్నారు, మీరే ఏదైనా చెప్పండి అని బిగ్ బాస్కి చెప్తుంది. ఈ సీజన్లో వాళ్ళందరూ ఎట్లున్నారంటే ఒక్కరికి టైమింగ్ లేదు, అసలు కామెడీ చేయట్లేదు, ఎంటర్టైన్ చేయట్లేదు. అరవటం ఒక్కటే సరిపోతుంది. అరవటము ఫుడ్ గురించి రెండు. ఎంతసేపు ఫుడ్ తిందామా, ఆరుసుకుందామా టాపిక్ తప్ప ఎంటర్టైన్ చేద్దామని ఒక్కరికి గీట లేదు. ఈ సీజన్ కంటెస్టెంట్స్ అంతా ఏదో గాబర్ ఉన్నారు. ఉదయం లేవగానే డ్యాన్సులు చేశారు, బాగానే ఉంది. అది అయిపోగానే మన రాజు మణికంఠ ఉన్నాడు కదా, బాగా పడుకున్నాడు, కుక్కలు అరిచేది లేచాడు. యష్మి వచ్చింది, ఏంటి నిద్ర వచ్చిందా అని ఏదో సాఫ్ట్గా నిద్ర వచ్చిందా అని మణికంఠని సరే నేను కిచెన్లో వచ్చి పని చేద్దాం, కొంచెం అందరికి హెల్ప్ఫుల్గా ఉంటుందని కిచెన్లోకి తీసుకుపోయిన తర్వాత అభయ్ అంటున్నాడు, ఎందుకు అందరూ ఒక దగ్గర ఉంటే మనోడు ఒక దగ్గర ఉంటాడు అని అభయ్ అంటున్నాడు. దాని తర్వాత శేఖర్ భాష, లోకమో దిక్కు నేనో దిక్కు అన్నట్టుంటాడు ఆయన అని శేఖర్ భాష అంటున్నాడు. తర్వాత మళ్ళీ అభయ్ చెప్తే రిసీవ్ చేసుకోడన్నా ఇమీడియట్లీ డిఫెండ్ చేసుకునే ట్రై చేస్తాడు, నాకు నచ్చట్లేదు. అంటే డిఫెండ్ చేసుకోవాలంటే తప్పు లేనప్పుడు డిఫెండ్ చేసుకోవాలి, దాని తప్పేం లేదు, అట్లా అని ఉండకూడదు. అబ్బాయి డిఫెండ్ చేసుకుంటాడు, ఆయన తప్పు లేనప్పుడు డిఫెండ్ చేసుకోకపోతే ఏం చేస్తాడు, తన పైన తను చెప్పాలని చూస్తాడు. తర్వాత ఆదిత్య వస్తాడు ఇలా కాన్వర్జేషన్లోకి ఆదిత్య వచ్చి మాటలతో కాదు పని చేసి చూపించాలంటాడు. ఇది ఒక మంచి పాయింటే, మాటలతో కాదు పని చేసి చూపించాలి కదా, ఎవరైనా అంతే కదా, మాటల్లో చూపించకూడదు, ఏదైనా పని చేసి చూపిస్తేనే అంతే, ఏం లేదు ఇంకా. తర్వాత మణికంఠ వెంటనే జోన్ అవుట్ అయిపోతావు అని అంటుంది విష్ణుప్రియ అని అంటాడు. వెంటనే జోన్ అవుట్ అయిపోతావు అంటే నువ్వు అయిపోతావు కాబట్టి జోన్ అవుట్ అయిపోతావు అని అంటుంది. ఆమె తప్పేం లేదు, దీన్ని వేరే వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. బ్యాక్ పిచ్చింగ్ చేస్తున్నట్టు అనిపించింది నాకు. బ్యాక్ పిచ్చింగ్ చేయకూడదు కదా. విష్ణుప్రియ గురించి అక్కడ పోయి చెప్తున్నాడు, వెంటనే జోన్ అవుట్ అయిపోతావు అని వాళ్ళకి చెప్తుంది నా గురించి. అంటే బిగ్ బాస్లో ఎవరి గురించి ఎవరికైనా చెప్తారు, దాంట్లో మ్యాటరే లేదు. అది అట్లా నీట్ లాభం లేదనిపించింది. తర్వాత నిఖిల్ ఒక మాట అన్నాడు ఇక్కడ, అది బాగా నచ్చింది. మాకు చీఫ్ అనే పొజిషన్ ఇచ్చేసరికి మేము పెద్ద తోపులం ఏం కాదు, మేము అందరితో కంటెస్టెంట్స్ని, కానీ కొంచెం పవర్ ఉంది కాబట్టి ఆ చీఫ్ చైర్లో ఉన్నప్పుడు మాకు రెస్పెక్ట్ ఇవ్వాలని ఒక మంచి మాట నన్ను. తర్వాత మణికంఠ ఈయన ఏదో ఏవేవో చెప్తాడు, ఈయన చెప్పేది ఎవరికి అర్థం కాదు. కింద ఒక చెయ్యి పైన ఒక చెయ్యి పెడితే మీదే అప్పర్ హ్యాండ్ పొజిషన్ అవుతుంది. యష్మి నైనిక వెనుకాల చెంచాలుగా తిరుగుతున్నారు. వీళ్ళని ఒక మాట అన్నాడు, యష్మిని నైనికని చెంచాలుగా తిరుగుతున్నారు అనేది అన్నాడు. దానికి తర్వాత కౌంటర్ బాగానే ఉంటుంది, అట్లా అని ఉండకూడదని నాకు అనిపించింది. తర్వాత సీత, విష్ణుప్రియ, షబిల్, సోనియా వీళ్ళు ఎంతసేపు తిందామని ఫుడ్తోనే ఉంటున్నారు. ఇంతకుముందు చెప్పినా కదా అదే పాయింట్, వీళ్ళు ఎంతసేపు ఫుడ్ గురించి దీని గురించి ఆలోచిస్తున్నారు కానీ ఎంటర్టైన్ మాత్రం ఎవరు చేయట్లా. తర్వాత నామినేషన్ స్టార్ట్ అయినాయి. నామినేషన్ రూమ్లోకి వచ్చారు అందరూ. ముగ్గురు చీఫ్లను నిఖిల్, నైనిక, యష్మిలకు 3 హారాలు వేసుకోమని ఇచ్చారు. ఆ చీఫ్లో ముగ్గురికి హారాలు ఇచ్చారు. హారాలకు కొన్ని పవర్లు చెప్పారు. అవి ఏమేమి పవర్లో వాళ్ళ ముగ్గురికి చెప్పి నామినేట్ వాళ్ళు ఒకరు
ఒకరు ఇద్దరు నామినేట్ చేస్తారు. నామినేషన్ చేసిన ఇద్దరి ఫొటోస్ చీఫ్ ముగ్గురులో ఎవరు కత్తి ఫస్ట్ తీసుకుంటారో వాళ్ళే ఫోటోపై పొడవాలి. ఈ చీఫ్ ముగ్గురికి ఒక టాస్క్ ఇచ్చాడు. ఆ చీఫ్ ముగ్గురు చీరల ముందు ఒక కత్తి పెట్టి ఆ కత్తి ఎవరైతే ఫస్ట్ తీసుకుంటారో మిగతా కంటెస్టెంట్స్ నామినేట్ ఎవరినైతే చేస్తారో వాళ్ళని కత్తితో వీళ్ళకి పొడిచే అవకాశం ఇచ్చాడు. దాని తర్వాత ఫస్ట్ నామినేషన్ సోనియాకి ఇచ్చాడు. బిగ్ బాస్ ఫస్ట్ నామినేషన్ సోనియాకి ఏమని చెప్పాడు. సోనియా వచ్చింది. సోనియా ఫస్ట్ నామినేషన్ బేబక్కని చేసింది. బేబక్క మీరు ఇన్స్పిరేషన్ ఇర్రెస్పాన్సిబుల్గా మా అక్కలంటే మీకు ఇంత ఇర్రెస్పాన్సిబుల్ ఉంది కదా అక్క అని ఏదో లైవ్లో కొంచెం గొడవ అయింది. దాని గురించి నామినేట్ చేసింది. బేబక్క దీన్ని డిఫెండ్ చేసుకుంటుంది. బేబక్క దీన్ని డిఫెండ్ చేసుకుంటూ మీరు ఎందుకు అడిగితే నేను కుక్ చేసినా కదా, మీకు నచ్చినట్లనే నేను కుక్ చేసినా కదా, నేను ఎక్కడ తప్పు చేసినా ఎందుకు నామినేట్ చేస్తున్నావు అని బేబక్క అంటుంది. తర్వాత దీంట్లో మధ్యలో వీళ్ళ కాన్వర్జేషన్లో నిఖిల్ వచ్చాడు. నిఖిల్ వచ్చి ఆగు ఆమె మాట్లాడుతుంది కదా తర్వాత చెప్పు అని సోనియాకి చెప్తున్నాడు. సోనియాకి చెప్తే సోనియా నిఖిల్ మీద ఫైర్ అవుతుంది. నిఖిల్ మీద ఫైర్ అవుతుంది. నిఖిల్కి ఏదైనా చెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే చీఫ్ పొజిషన్లో ఉన్నాడు కాబట్టి ఆ ఆరానికి కొన్ని పవర్ ఉన్నాయి కాబట్టి చెప్పే అవకాశం ఉంది. చెప్తాడు, ఆయన చెప్పింది వినాలి. అది వినకుండా సోనియా ఏం చేస్తుందంటే నిఖిల్కు ఎదురు మాట్లాడుతుంది. నువ్వు చెప్తే నేను వినాలా, అవసరం లేదు కదా అని అంటుంది. అట్లా అనకూడదు. ఎందుకంటే చీఫ్ పొజిషన్లో ఉన్నాడు, అందుకే ఆయన ఏమనకూడదు. తర్వాత మళ్ళీ సోనియా మా నామినేషన్లో నువ్వు జడ్జ్ చేయి అని చెప్పలేదు కానీ ఆర్ఎన్కి ఆ పవర్ ఉంది. అతను ఏమైనా చెప్పే అవకాశం తనకుంది, చెప్పొచ్చు. ప్రేరణ ఇది బిగ్ బాస్ ఫన్నీ జాయ్ పిక్నిక్ కాదు. తర్వాత బేబక్క తర్వాత ప్రేరణ నామినేట్ చేసింది. ప్రేరణ ఇది బిగ్ బాస్ ఫన్నీ పిక్నిక్ కాదు ఇది అంటే ప్రేరణ డిఫైన్ చేసుకుంటుంది. నీకు నా గురించి తెలియదు కాబట్టి జాయ్ఫుల్గా ఉన్నాను అని అనుకుంటున్నావు. అంటే నీకు వచ్చి 3 రోజులు అయింది కదా, నా గురించి నీకు తెలియదు, జాయ్ఫుల్గా ఉన్నాను అని అనుకుంటున్నావు, నా గురించి నీకు తెలియదు కదా అని అంటుంది. సోనియా ఏదో కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్ వాడింది. నేను అట్లా అనలేదు, రిపీట్ చేస్తా ఆగు, తెలుగు అర్థం కాలేదనుకుంటాను కానీ అనింది. ఆమె బెంగళూరు అమ్మాయి అని చెప్పినాం కదా, అందుకే తెలుగు అర్థం కాలేదు కదా అని అనింది. అప్పుడు ప్రేరణకి కోపం వచ్చి నాకు అర్థమైంది చెప్పు అని గట్టిగా అరిచింది. తర్వాత సోనియా వై ఆర్ యు షౌటింగ్ అని ఈమె గట్టిగా అరిచింది. ఇద్దరు కొద్దిసేపు దెబ్బలాడుకున్నారు. చీఫ్లో ముగ్గురు పరిగెత్తారు. యష్మికి కత్తి దొరికింది. బేబక్క ఫోటో మీద గుచ్చింది, కొన్ని పాయింట్లు చెప్పింది, బేబక్కను కన్విన్స్ చేసింది. బేబక్క దానికి ఏం ఆర్గ్యూ చేయలేదు. బేబక్క నామినేట్ చేశారు. సెకండ్ నామినేషన్ నబిల్ మణికంఠను నామినేట్ చేస్తున్నాను. ఎందుకంటే మణికంఠను ఎందుకు నామినేట్ చేస్తున్నాను అంటే వచ్చినప్పటి నుంచి నాతో ఇంటరాక్ట్ అవ్వట్లేదు, వెళ్ళి మాట్లాడట్లేదు, ఒక్కడ కూర్చుంటున్నాడు అని నబిల్ నామినేట్ చేశాడు. దీనిపైన మణికంఠ డిఫెండ్ చేసుకుంటున్నాడు. నేను ఇలాగే పెరిగాను, నా అట్మాస్ఫియర్ ఇట్లానే ఉంది, రెండేళ్ళు వైట్ వాల్స్ మధ్య ఉన్న కొంచెం నాకు ఈ వాతావరణం ఇట్లే అలవాటైంది, అందుకే ఎట్లున్నా అని కొంచెం డిఫెండ్ చేసుకుంటున్నాడు. డిఫెండ్ చేసుకోవడంలో ఇంకొంచెం కన్వర్జేషన్. ఫస్ట్ రోజు 14 మంది నా మీద పడేసరికి ఈ 3 రోజుల్లో ఒక్కొక్క రోజు మార్పు చెందుతుంది, నేను ఇంటరాక్ట్ కావడానికి ట్రై చేస్తున్నా అని తన స్టైల్లో తను చెప్పడం జరిగింది. తర్వాత షబిల్కు కామెడీ టైమింగ్ కొంచెం బాగానే ఉన్నట్టుంది. ఇక్కడ కొంచెం కామెడీగా, ఇక్కడ మనం పాటలు పాడడానికి రాలేదు కదా బ్రదర్ అని కామెడీగా అన్నాడు. మణికంఠ ఓవర్ యాక్షన్ ఎట్లా ఉంటుంది అంటే చెప్పే మాటల్లోనే అర్థమవుతుంది. నేను మీకు ఇచ్చే టైం మీకు ఇస్తున్నాను, ఆ పాయింట్ క్యాచ్ చేయకపోతే అది మీ మిస్టేక్ అని అంటే షబిల్ అంటే మళ్ళీ చెప్పు అని అర్థం కాక మళ్ళీ అడిగిండు.
మణికంఠ గోల్డెన్ వర్డ్స్ ఒకటేసారి చెప్తారు, మళ్ళీ మళ్ళీ చెప్పరు అని కొంచెం ఎక్స్ట్రా చెప్తున్నాడు. మళ్ళీ చెప్పొచ్చు కదా, ఇంకొకసారి అడిగినప్పుడు తనకు అర్థం కాలేదు, మళ్ళీ అడిగినా మళ్ళీ చెప్పట్లా. గోల్డెన్ వర్డ్స్ ఒకటేసారి చెప్తారు, ఇంకోసారి చెప్పరు. కొంచెం ఓవర్ యాక్షన్ అని అనిపించింది నాకు. కొంచెం ఎక్స్ట్రా చేస్తున్నాడు, ఏదో తేడా కొట్టేటట్టే ఉంది. తర్వాత నబిల్ కామెడీ టైమింగ్లో కొంచెం అట్లా అని అంటున్నాడు. ఇప్పుడు తర్వాత మణికంఠ ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయంటే లేదు అంతే అని ఆడికి అయిపోయింది. షబీల్ మణికంఠ నామినేషన్ అయిపోయింది. తర్వాత బేబక్క మీరు నాకు ఎక్కువ కనెక్ట్ అవ్వలేదు అందుకే నామినేట్ చేస్తున్నా అని బేబక్కని నామినేట్ చేశాడు షబీల్. బేబక్క డిఫెండ్ చేసుకుంటుంది. నాకేమనిపిస్తుందంటే ఈరోజు కుకింగ్ దగ్గర నేను తను ఏదో పని చేస్తుంటే నేను చేస్తాను అని ఏదో చెప్పినా దాని గురించి చేసిందని బేబక్క అనుకుంటుందని బేబక్క చెప్పింది. నబిల్ దాని గురించి అసలే చేయట్లేదు, మీరు నాకు కనెక్ట్ అవుతలేరు అందుకే నామినేట్ చేస్తున్నా, దాని తప్ప మిగతా ఏ రీజన్ లేదు, ఇది ఒక్కటే రీజన్ అని చెప్పాడు నబిల్. తర్వాత ఈ ఈ ఈ నామినేషన్ అయిపోయింది. మళ్ళీ ముగ్గురు చీఫ్లు కత్తి తీసుకోవడానికి పరిగెత్తితే కత్తి మళ్ళీ యష్మికే దొరికింది. మణికంఠ ఫోటో మీద వచ్చింది, మణికంఠ నామినేట్ చేసింది. యష్మి చెప్తుంది ఇప్పుడు బిగ్ బాస్ అంటే గేమ్స్ ఒక్కటే కాదు అన్నీ ఉండాలి అని మణికంఠతో చెప్తుంది. బిగ్ బాస్ అంటే గేమ్స్ ఒక్కటే కాదు, ఎమోషన్స్ కామెడీ అన్నీ ఉండాలని ఒక పాయింట్ మంచిగా చెప్పింది. తర్వాత మణికంఠ ఏం చెప్తున్నానంటే మీరు ఇన్నర్ ఫీలింగ్ ఏదో పెట్టుకొని నన్ను నా ఫోటో మీద పొడిచారు, నాకు అది అర్థమవుతుంది అని అంటున్నాడు. ఏదో బ్రహ్మ అయితే తెలిసినట్టు నాకైతే అర్థం కాలేదు, కొంచెం ఓవర్ యాక్షన్ ఎక్కువనే చేస్తున్నాడు. థర్డ్ నామినేషన్ శేఖర్ భాష ఎవరు నామినేట్ చేస్తున్నారంటే ఇక్కడ రూల్స్ పెడితే బిగ్ బాస్ పెట్టాలి లేదా చిప్స్ పెట్టాలి, నువ్వు రూల్స్ డిసైడ్ చేయకూడదు అని మణికంఠన్ అంటున్నాడు. నువ్వు గేమ్ కంట్రోల్ చేస్తున్నావు అందుకే నేను నామినేట్ చేస్తున్నా అని అంటున్నాడు. రూల్స్ పెడితే బిగ్ బాస్ పెట్టాలి లేకపోతే చిప్స్ పెట్టాలి, నువ్వెందుకు పెడుతున్నావు అని ఇందుకే నేను నామినేట్ చేస్తున్నా అని అంటాడు. మణికంఠ ఏమంటాడు అంటే ఆయన ప్లేయర్, ఏదో వాళ్ళందరూ ఆడక తినికి వచ్చినట్టు ఆయన ప్లేయర్ అని అంటున్నాడు. అందరు ప్లేయరే. కానీ తర్వాత శేఖర్ భాష నువ్వు ప్లేయర్ నాట్ ఎంపైర్ అని అంటున్నాడు. నువ్వు ప్లేయరే కానీ ఎంపైరింగ్ ఎందుకు చేస్తున్నావు అని అంటున్నాడు. తర్వాత మణికంఠ ఏదో పెద్ద సోది చెప్పాడు, ఇది చెప్పాల్సిన అవసరం ఏంటో లేదు కానీ చెప్తా. నామినేషన్ ప్రక్రియ మొదలైనప్పటి నుండి కొంతమంది పేర్లు బ్రెయిన్లో ఉంటాయి. ఇప్పుడు జరిగిన దాంట్లో నా పేరు పెట్టారంటేనే మీకు క్లారిటీ లేదని అనిపిస్తుంది. క్లారిటీ లేని మనిషి క్లారిటీ ఉన్న మనిషిని వేశారు అంటే అక్కడే అర్థమవుతుంది ఓకేనా అని అంటున్నాను. ఆయన శేఖర్ భాష క్లారిటీ లేదంట, ఆయన క్లారిటీ ఉంది అంట. క్లారిటీ లేని మనిషి క్లారిటీ ఉన్న మనిషి మీద నామినేషన్ వేశాడట. ఎందుకు నాకైతే అర్థం కాలే, మీకేమన్నా అర్థమైతే చూసుకోండి. సో తర్వాత ఓకేనా అని అన్నాడు శేఖర్ భాష. అంటాడు ఓకేనా అంటే ఓకే రావు, నేనేమనుకుంటున్నాను నువ్వెట్లా డిసైడ్ చేస్తావు, నా నామినేషన్ నా ఇష్టం, ఇది కరెక్ట్ పాయింట్. శేఖర్ భాష నామినేషన్ శేఖర్ భాష, ఇతను చెప్పడానికి రాదు, నువ్వెవరు నామినేట్ చేయాలి, నువ్వేం చెప్తావు, ఆయన ఇష్టం వచ్చిన నామినేట్ చేస్తాడు. ఆయన ఎప్పుడైనా డిసైడ్ చేసుకుంటాడు, ఈ టైం డిసైడ్ చేసుకోవాలంటే రూల్ పెట్టలే ఎవరు ఏం పెట్టలే. శేఖర్ భాష కొంచెం మంచి పాయింట్లే చెప్పాడు. దాని తర్వాత శేఖర్ భాష మళ్ళీ సెకండ్ నామినేషన్ బరెలక్క వచ్చి బరెలక్క బేబక్క నిన్ను నామినేట్ చేయడానికి కారణం అందరినీ కంట్రోల్ చేస్తున్నావు, అందరినీ మాట వినాలనుకుంటున్నావు, అందుకే నేను నామినేట్ చేస్తున్నాను అని అంటాడు. బేబక్క చిన్నగా డిఫెండ్ చేసుకుంది, అది సింపుల్గానే అయిపోయింది, పెద్దగా అరుచుకోవడం ఇలాంటివన్నీ ఏం జరగాల, తొందరనే కంప్లీట్ చేసింది, నామినేషన్ యాక్సెప్ట్ చేసింది. ఈసారి కత్తి తీసుకోవడానికి వెళ్తే కత్తి నైనికాకు దొరికింది. నైనిక కత్తి తీసుకొని నైనిక కూడా మళ్ళీ మణికంఠ ఫోటో మీదే వచ్చింది, మణికంఠ నామినేట్ చేశారు. నైనిక రీజన్స్ చెప్తుంది, మణికంఠ ఫోటో మీద ఎందుకు వచ్చాను రీజన్స్ చెప్తుంది. గేమ్ మంచిగానే ఆడుతున్నాం, కొన్ని ట్రిగర్ పాయింట్స్కి డిఫెండ్ చేసుకోవట్లేదు. మణికంఠ ఆయన
డిపెండ్ చేసుకోవడం రాట్లా, డిపెండ్ చేసుకోవడం రాక ఏమేమో పాయింట్లు చెప్తున్నాడు. ఏ ఏ నామినేషన్కి ఏ పాయింట్ చెప్పాలో ఏదో సోదంతా చెప్తున్నాడు, డిపెండ్ మాత్రం చేసుకోవట్లేదు. ఇక్కడితో నా కంప్లీటెడ్ నామినేషన్స్ ప్రేరణ ఏమొచ్చింది నాకు తెలియలేదురా అంత పెట్టుకుందని. నా ముందు మంచిగా మాట్లాడుతుంది, అంటే అందరి ముందు అందరూ మంచిగా మాట్లాడతారు, వెనుక మాట్లాడితే ఎవరికి తెలియదు. అదే నామినేషన్లో బయటపడుతుంది. అది కొత్తగా చెప్పేది ఏముంది, ఏం నాకు తెలియలేదురా అని అనడానికి, అది అందరూ చేసేదే. 4th నామినేషన్ బేబక్క నామినేట్ చేస్తుంది. నేను పృథ్వీని నామినేట్ చేస్తున్నాను, ఎందుకంటే కుకింగ్ దగ్గర హెల్ప్ చేయట్లేదు, అందుకే నామినేట్ చేస్తున్నాను. కుకింగ్ దగ్గర పృథ్వీ రమ్మంటే రాలేడు, ఏదో ఒకసారి లైవ్లో రమ్మంటే రాలేడు, దానివల్ల పృథ్వీని నామినేట్ చేసింది. పృథ్వీ డిఫెండ్ చేసుకుంటున్నాడు ఏమని అంటే, నేను కిచెన్లో పని చేయాల్సిన అవసరం లేదు, నాది ఆ డిపార్ట్మెంట్ కాదు. ఇట్లా అనడం తప్పు. కిచెన్లో పని చేయాల్సిన అవసరం లేదంటే నీకు తినాల్సిన అవసరం లేదని అంటారు అతను. అట్లా అనడం తప్పు. కిచెన్లో పని చేయాలి, ఎక్కడ పడితే అక్కడ పని చేయాలి, చిన్న పనులు చేయాలి అని అంటే బేబక్క ఒక మాట ఉంది, నువ్వు కాఫీ అడిగితే నేను ఇచ్చాను, నేను ఇవ్వను అంటే నీకు ఎట్లుంటుందని. ఇది మంచి పాయింట్, ఒక రకంగా కౌంటర్ లాగానే ఉంది. నువ్వు కాఫీ అడిగినప్పుడు నేను ఇయ్యనంటే నీకెట్లుంటుంది, అట్లా అనకూడదు అని మంచిగా చెప్పింది బేబక్క. పృథ్వీ మీరెవరు, బేబక్క పృథ్వీ మీరెవరు మాట్లాడవద్దు అంటే వాళ్ళని పక్కన ఉన్న వాళ్ళని అంటున్నాడు. మీరు ఎవరు మాట్లాడవద్దు అని అంటున్నాడు. దీంట్లో నిఖిల్ ఎంటర్ అయ్యాడు. మీరు మాట్లాడవద్దు, మేము మాట్లాడవచ్చు అంటే మాకు పవర్స్ ఉన్నాయి కాబట్టి మేము మాట్లాడవచ్చు, మీరు మాట్లాడవద్దు అని మళ్ళీ పక్కన ఉన్న వాళ్ళని నిఖిల్ అంటున్నాడు. తర్వాత సీత నా ఇష్టం మొండిగా ప్రవర్తిస్తుంది. నా ఇష్టం, నేను మాట్లాడితే నీకేంటి అన్నట్టు మాట్లాడుతుంది. చీఫ్లని అట్లా ఎదిరించి మాట్లాడడం తప్పు, వాళ్ళకే ఎఫెక్ట్ అవుతుంది. దానివల్ల మాట్లాడడం కరెక్ట్ కాదు. కొంచెం ఓపిక అనేది ఉండాలి. నేను చెప్తున్నాను కదా, ఈ సీజన్లో ఓపికలు ఎవరికి లేవు. కంటెంట్ ఇద్దామన్న ఇంట్రెస్ట్ ఎవరికి లేదు. ఎంతసేపు తిందామా, గొడవలు పడదామా అన్నట్టే ఉన్నారు. తర్వాత లాస్ట్ బేబక్క, నబిల్ నువ్వు అందరితో కలవట్లేదు, అందుకే నామినేట్ చేస్తున్నావు. బేబక్క 2nd నామినేషన్, నువ్వు అందరితో కలవట్లేదు అందుకే నామినేట్ చేస్తున్నా అని చెప్పింది. నబిల్ దీన్ని డిఫెండ్ చేసుకోవడంలో ఏం చెప్పానంటే, కొంతవరకు ఆర్గ్యూ చేశాడు, చిన్నగా అంత పెద్ద గొడవ ఏం కాలేదు, తన పాయింట్స్ తను చెప్పాడు, నామినేట్ చేశాడు. లాస్ట్ నబిల్ని పృథ్వీని బేబక్క నామినేట్ చేస్తే పృథ్వీకి కత్తి పొడిచి ఏదో చిన్న రీజన్స్ చెప్పారు, దాన్ని కన్విన్స్ అయ్యాడు, అయిపోయింది. దాని తర్వాత నామినేషన్స్ కంప్లీట్ అయ్యాయి, అర్ధరాత్రి గుసగుసలు అయ్యాయి, ఏదో మాట్లాడుకున్నాను. ఈ ఎపిసోడ్ ఇప్పటితో ఎండ్ అయిపోయింది.